వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణలో నేటి నుంచి భారీ ప్రతాపం ఉండనుంది. 10 రోజుల పాటు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటికి రావద్దంటూ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. గరిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతాయని తెలిపింది. అదే సమయంలో వేడి గాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణలో కొన్ని రోజుల పాటు భీకరమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలకు తోడు వేడి ఉక్కపోత ఉండడంతో మధ్యాహ్నం పూట బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చితే 2 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. ఇక రానున్న 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణలో బానుడి బగబగలు ఉగ్రరూపం దాచుతాయని తెలిపింది. పలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఆకాశంలో మేఘాలు ఉన్నా ఎలాంటి చల్లదనం ఉండదని పేర్కొంది. 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం పూట ప్రజలు బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని తెలిపింది. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో 40 డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. సరిగ్గా పరీక్షల సమయం ముగిసి వేసవి సెలవులకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడపడానికి లేదా చిన్నపాటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా మారింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం అధికారిక సర్క్యులర్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విభాగాలు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు ఆ మహనీయుని సేవలను స్మరించుకునేందుకు ఈ సెలవును కేటాయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సెలవు ఉంటుంది. అలాగే విద్యా సంస్థలకు కూడా సెలవే. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసివేయనున్నారు. అలాగే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. వేసవి సెలవులు రాకముందే విద్యార్థులకు వరుస సెలవులు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వారం చివరిలో వచ్చిన హాలిడేస్ లిస్ట్ ఇలా ఉంది. ఏప్రిల్ 12 సాధారణ వారాంతపు సెలవు, ఏప్రిల్ 13 వైశాఖ పౌర్ణమి, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు. సరిగ్గా పరీక్షల సమయం ముగిసి వేసవి సెలవులకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడపడానికి లేదా చిన్నపాటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా మారింది. హస్తంకు హ్యాండ్, గులాబీ గుడ్డికి ఎంట్రీ, మీ రాక మాకెంతో సంతోషం సుమండి అంటూ కారు పార్టీ స్వాగతం పలుకుతుంటే ఆయన ఎగ్జిట్ తో జరిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునే పనిలో కాంగ్రెస్ బిజీ అయిపోయింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలిసిన తర్వాత పొలిటికల్ సినారియో ఒక్కసారిగా మారిపోయింది. పెద్దాయన చేరిక తమకు పెద్ద బలమని ఎక్స్పోజ్ చేసుకుంటోంది గులాబీ పార్టీ. ఇక జీవన్ రెడ్డి కారెక్కడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేస్తోంది హస్తం పార్టీ. జీవన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ లెక్కలేంటి, కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? నిన్నటి దాకా చూసి చూడనట్లు వ్యవహరించిన హస్తం లీడర్లు టోన్ మారడం వెనుక వ్యూహం ఏంటి? ప్లస్ పాయింట్ గా చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఆయన వెళ్తే జరిగే నష్టమేమి లేదని చెప్పకపోయినా డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు కాంగ్రెస్ ఆరాటం. దీంతో ఇప్పుడు తెలంగాణలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సెంట్రిక్ గానే పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. పార్టీలో సీనియర్ నేత కావడం, దాదాపు 4 దశాబ్దాల అనుబంధం ఉండడంతో మొన్నటి వరకు ఆయన వినిపించిన అసంతృప్తి రాగంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. కొందరు సీనియర్లు, జగ్గారెడ్డి వంటి వారు జీవన్ రెడ్డి పార్టీని వీడడంపై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం జోక్యం చేసుకోవాలంటూ కోరారు. అయితే జీవన్ రెడ్డి కారెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి ఈ నెల 20న బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో హస్తం పార్టీ ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేస్తోంది. అయితే జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ లో 2 రకాల వాదనలు నడుస్తున్నాయట. జీవన్ రెడ్డితో అనుబంధం ఉన్న నేతలు ఇప్పటికైనా సరే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఆయన్ను పార్టీలో కొనసాగేలా చూడాలని కోరుతున్నారట. ఇంకొందరు ఇంటర్నల్ గా ఆవేదన వ్యక్తం చేస్తుండగా మరికొందరు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయిన రాజకీయంగా దాడి చేయక తప్పదని అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, శిష్యుడిగా ముద్రపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం వంటి నేతలు విమర్శల దాడి షురూ చేశారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తుండడంతో జీవన్ రెడ్డిపై అటాక్ చేయక తప్పదని భావిస్తున్నారట. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్ రెడ్డిపై గౌరవం ఉందంటూనే ఆయన కారెక్కుతుండడంతో బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇక జీవన్ రెడ్డి రాక తమకెంతో ప్లస్ పాయింట్ అని ఎక్స్పోజ్ చేసుకునే ఎత్తుగడ వేస్తోంది బీఆర్ఎస్. జీవన్ చేరికతో ఉత్తర
ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా కరీంనగర్, నిజామాబాద్లో తమకు కలిసి వస్తుందని కారు పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్స్ నడుస్తున్నాయట. అందుకే ఈ టెంపోను ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నారట. జీవన్ రెడ్డి చేరిక సభను పెద్ద ఎత్తున నిర్వహించి ఆయన సత్తాను కాంగ్రెస్ కు తెలియజేసి అది తమకు కలిసి వచ్చే అంశంగా మలుచుకునే ప్లాన్ లో ఉందట గులాబీ దళం. గతంలో పీపుల్స్ వార్ పార్టీ జగిత్యాల యాత్ర పేరుతో భారీ కార్యక్రమం చేపట్టి ప్రజల తరపున అప్పటి పాలకులపై తిరుగుబావుట ఎగరవేసి సక్సెస్ కావడంతో అదే సెంటిమెంట్ తో జగిత్యాల సభను అష్టంగా మలుచుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చే స్కెచ్ వేస్తోందట కారు పార్టీ. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడి ఆల్రెడీ 2.5 ఏళ్లు అవుతుండడంతో జగిత్యాల నుంచే సమరబేరి మోగించేందుకు రెడీ అవుతున్నారట గులాబీ బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత కారణాలేమైనా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ ఇక నుంచి జనంలోనే ఉండాలనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. ఈ నెల 20న జీవన్ రెడ్డి పార్టీ జాయినింగ్ తో పాటు పార్టీ ప్లీనరీ సమావేశాలతో దూకుడు పెంచాలని భావిస్తున్నారట. ఇక కాంగ్రెస్ కూడా జీవన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు ఉన్న సాఫ్ట్ కార్నర్ను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తో బంధం తెంచుకున్న జీవన్ రెడ్డి గులాబీ పార్టీతో ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా ఆయన సీనియారిటీని గౌరవిస్తుంది. కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వచ్చిన జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు గులాబీ బాస్. కేసీఆర్ కూడా జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకుని ఆత్మీయ స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్లాన్ బిలో భాగంగా జీవన్ రెడ్డిపై అటాక్ మోడ్ స్టార్ట్ చేసింది. జీవన్ రెడ్డి సెంట్రిక్ గా ఇంకా ఎన్నాళ్ళు ఈ పొలిటికల్ ఫైట్ నడుస్తుందో చూడాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి పదవుల కేటాయింపు అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. జిల్లాలో 2 సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ లో ఉన్నారు. 2 మంత్రులు జిల్లా నుంచి ఉండగానే మరో 2 మంత్రి పదవి కావాలని పోటీ పడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్టీ కోటాలో బాలు నాయక్ ఇద్దరు కేబినెట్ రేసులో ఫోకస్ అవుతున్నారు. ఒక్క జిల్లాకే 4 మంత్రులు అనేది ప్రాక్టికల్ గా అసంభవం అంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో అసలు ప్రాతినిధ్యం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాలో అమాత్య పదవుల పోరు ఎలా సెట్ రైట్ చేస్తారు? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకం. రాష్ట్ర విభజన ముందు నుంచి ఆ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగుతోంది. కాంగ్రెస్ కు అంత పట్టున ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర జిల్లాలో అమాత్య పదవులు పంచాయతీ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మొదటి విడతలోనే కీలక మంత్రి పదవులు దక్కించుకున్నారు. అయితే మధ్యలో కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరి ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట. రాజగోపాల్ కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చిన సమయంలోనే అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చింది. అయితే మంత్రివర్గ ఏర్పాటు సమయంలో రాజగోపాల్ కు సమీకరణలు కలిసి రాలేదు. తర్వాత లోక్సభ ఎన్నికలప్పుడు భువనగిరి ఎంపీ సీట్ తో లింకు పెట్టి ఆయనకు మరోసారి హైకమాండ్ కేబినెట్ బెర్తుపై హామీ ఇచ్చింది. ఆ ఎంపీ సీటుని కాంగ్రెస్ వశం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లా నుంచి ఇప్పటికే 2 రెడ్డి వర్గీయులు మంత్రులుగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డి విషయం ఎప్పటికప్పుడు పెండింగ్ లో పడుతూనే ఉంది. ఆ క్రమంలో ఇటీవల అన్న అవుట్ తమ్ముడినని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని, ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కేబినెట్ నుంచి తొలగించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అలా జరిగే పని కాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. ఒక దశలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన నాయకుడు. అలాంటి సీనియర్ని తప్పించి తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వడం కంటే అది అసాధ్యమే అంటున్నారు. అదే విషయంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా క్లారిటీతో కనిపిస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన సోదరుడు వెంకటరెడ్డిని పదవి నుంచి తొలగించి తనకు మంత్రి పదవి ఇస్తానంటే అంగీకరించేది లేదని సన్నిహితుల వద్ద ఇప్పటికే స్పష్టం చేశారట. తామిద్దరం అన్నదమ్ములమని తెలిసే కాంగ్రెస్ హైకమాండ్ తమకు హామీ ఇచ్చిందని, అలాంటిది ఇప్పుడు అన్నని తొలగించి తనకు ఇవ్వడం సరైంది కాదని రాజగోపాల్ రెడ్డి అంటున్నారట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా వెంకటరెడ్డిని మంత్రిగా తొలగించే సాహసం అధిష్టానం చేయలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్లపై కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వెంకటరెడ్డి బహిరంగ విమర్శలతో కలకలం రేపారు. నల్గొండ జిల్లాలో సీనియర్ లీడర్ గా ఉంటూ పేద ప్రజల కోసం కుమారుడి పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఫైర్ బ్రాండ్ వెంకన్నని అధిష్టానం పక్కన పెట్టడం అంటే దుస్సాహసమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ గా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలోనే అలా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఏదైనా జరిగితే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం తప్పదని కాంగ్రెస్ వర్గాలే టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మిగిలి ఉన్న పదవి కాలం ఎంతో కీలకమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించడం అనేది జరగని పని. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకుంటే ఆగేలా లేరు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే అప్పుడు
అప్పుడు కూడా అది కాంగ్రెస్ కు మైనస్ అయ్యే పరిస్థితి. అదే ఇప్పుడు అధిష్టానంకు తలనొప్పిగా మారిందట. కోమటిరెడ్డి సోదరుల విషయం పక్కన పెడితే ఇక జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి రేసులో ఉన్నారట. ఎస్సీ వర్గానికి చెందిన బంజారాల కోట నుంచి బాలు నాయక్ కి మంత్రి పదవి దక్కుతుందని ఆయన వర్గం నమ్మకంతో కనిపిస్తోంది. కానీ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఫైట్ చేస్తుండడం బాలు నాయక్ కి మైనస్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలు నాయక్ కి మంత్రి దక్కితే జిల్లా నుంచి 3 మంత్రులు అవుతారు. కానీ ఆయన ఎస్టీ కావడంతో పార్టీకి ఎలాంటి నష్టం జరగదంటున్నారు. అలాగని రాజగోపాల్ కి హ్యాండ్ ఇస్తే చోటు చేసుకునే పరిణామాలు ఊహించడమే కష్టమంటున్నారు. పోనీ బాలు నాయక్ ని పక్కకు పెడితే అది విపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారుతుంది. ఇలా నల్గొండ జిల్లాలో మంత్రి పదవుల సెట్టింగ్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారిందట. మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం వెతుకుతారో చూడాలి. భూ క్రయ విక్రయదారులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధన సవరించడంతో తిరిగి సాదా పరిణామాల పరిష్కారాలు తాజాగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు క్రమబద్ధీకరణకు ఎదురు చూస్తున్నారు. ఆర్టీఓ విచారణాధికారిగా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. 2020 అక్టోబర్ నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. 2020 అక్టోబర్ నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వాటిని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆన్లైన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. అయితే 2023లో కొన్ని దరఖాస్తులను కలెక్టర్లు తిరస్కరించారు. 2025లో భూ క్రయ విక్రయదారులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధన తీసుకొచ్చాక కూడా కొన్ని దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. కేవలం 7,000 దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తి చేశారు. 2014కు ముందు అమ్మిన భూమికి విక్రయదారులు ఇప్పుడు ప్రమాణ పత్రం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో కొన్ని జిల్లాలో దరఖాస్తుల్ని తిరస్కరించారు. అయితే గత నెల రెవెన్యూ శాఖ నిబంధనలు సవరించడంతో సాదా బైనామాల పరిష్కారానికి మార్గం సుగమం అయింది. ఇప్పుడు గతంలో తిరస్కరించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తులు కలెక్టర్లకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ తహసీల్దార్లు పూర్తి చేశారు. ప్రస్తుతం భూభారతి చట్టం ప్రకారం ఆర్డీఓలకు అధికారాలు కల్పించారు. తహసీల్దార్ విచారణ నివేదిక పంపిస్తే వాటిని పరిశీలించి ఆర్డీఓలు భూభారతి పోర్టల్లో భూ సమాచారం నమోదు చేసి హక్కులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి విచారణలో తేలే అంశాలే కీలకంగా మారుతున్నాయి. క్రమబద్ధీకరించాల్సిన భూముల సరిహద్దు రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేస్తున్నారు. సాదా బైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండడంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరాలేవి రాకుంటే క్రమబద్ధీకరణ సులువుగా పూర్తవుతుందని రెవెన్యూ వర్గాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతున్న తరుణంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై మరోసారి నీళ్లు కమ్ముకున్నాయి. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పట్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసింది. ఆయా ఎన్నికల్లో పార్టీ ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించడంతో అదే ఊపులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ముగించాలనే తొలుత భావించింది. క్షేత్రస్థాయిలో నాయకులు కూడా అభ్యర్థుల ఎంపికను సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దేశవ్యాప్త జనాభా లెక్కల షెడ్యూల్ ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత జనాభా లెక్కల ప్రక్రియ జరగనుంది. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశ జనగణన ప్రారంభం కానుంది. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే జనగణన ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాలి. లేని పక్షంలో సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే జనగణన ప్రక్రియ ముగిసిన తర్వాతే ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దల వద్ద చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దల వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బంగారం వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ సిల్వర్ ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ అమెరికా దేశాల మధ్య చర్చల సమయంలో బంగారం వెండి ధరల్లో ఊగిసలాట చోటు చేసుకుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. అయితే ఇరాన్ అమెరికా మధ్య చర్చల ప్రకటనల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆ చర్చలు విఫలం కావడంతో గోల్డ్ సిల్వర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ పై $12 తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ రేటు $4,751 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,840 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,40,100 వద్ద కొనసాగుతోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.